మన దేశం కర్మభూమి, దివ్యభూమి. ఎందరో యోగులు, సాధకులు, సన్యాసులు, సిద్ధపురుషులు, సిద్ధగురువులకు మన దివ్యధాత్రి నెలవు. అలాంటి ఈ భవ్య సన్నిధిలో తమ జీవితాలను ఎందరో గురువరేణ్యులు చరితార్థం చేసుకున్నారు. వారు ఈ జాతి నుంచి ఏమీ ఆశించలేదు, వారికేమీ చేయనక్కర్లేదు. కానీ వాళ్ళు మన నుంచి ఆశించేది దివ్య ప్రేమ, మన సనాతన ధర్మం పట్ల ఆదరణ. అలాంటి గురువులెందరో ఈ పుణ్యభూమిలో అవతరించారు. ఆ గురు పరంపరలోని సిద్ధగురువు కనకంపట్టి ముత్తేస్వామి. తిరుచి నుంచి చెన్నై వెళ్లే జాతీయ రహదారి సమీపంలోని సిరుగునూరులో కనకంపట్టి ముత్తేస్వామి ఆశ్రమం నెలకొని ఉంది. ఇది మహామహిమాన్వితమైనది. ఎందరో భక్తులు ఈ ఆశ్రమానికి విచ్చేస్తుంటారు. కనకంపట్టి ముత్తయ్య సిద్ధస్వామి వివరించిన యోగ, ధ్యాన, ఆధ్యాత్మిక సంబంధిత విశేషాలు నేటికీ తమిళనాట బహుళ వ్యాప్తిలో ఉన్నాయి. అరుళ్వాక్కు పేరిట ఆయన బోధనలు తమిళంలో ప్రసిద్ధిగాంచాయి. స్వీయ ఆత్మ సాక్షాత్కారం, కరుణతో కూడిన జీవన విధానం, సేవాభావం, చింతన, సమాజహితం వంటి అంశాలు ఆయన ఉపదేశాల్లో స్పష్టమవుతాయి. నిజమైన సాధువుకు ముత్తేస్వామి ప్రతీక. ఎంతోమంది ఆయన మహిమా విశేషాలను ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ స్వామిని పళని సుబ్రహ్మణ్య స్వామి అవతారంగా చెబుతారు. ఎక్కడ జన్మించారో తెలియదు, ఆయన తల్లిదండ్రులెవరో తెలియదు. నిరంతర సంచార వ్యక్తిగా దేశాటనం చేస్తూ పళనికి చేరుకున్నారు. పళనిలోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఎన్నో సంవత్సరాలు ఉన్నారు. తనదైన శైలిలో ఆ స్వామిని ఉపాసించారు. ఎన్నో దివ్యశక్తుల్ని స్వామి అనుగ్రహంతో సంతరించుకున్నారు. ఆ శక్తుల ద్వారా సిద్ధవైద్యానికి విశేష ప్రాచుర్యం కల్పించారు. వ్యక్తిగా ఈ సమాజానికి హితం చెయ్యాలి, అప్పుడే ఈ జన్మకు సార్థకత ఉంటుంది అని ఆయన ప్రకటించేవారు. సుబ్రహ్మణ్య స్వామి భక్తుడిగా ఆయన ఎన్నడూ ప్రస్తావించకపోయినా ఆయన ప్రత్యక్ష అనుగ్రహాన్ని సాధించిన ధన్యజీవిగా ముత్తేస్వామి ఖ్యాతి పొందారు. కొండరంగి పర్వతాల సమూహంలో ఈ పర్వత శ్రేణి నుంచి 31 కిలోమీటర్లో ఉన్న పళని సిద్ధర్ కనకంపట్టి ముత్తేస్వామిగల ఆశ్రమం ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. ప్రశాంతతకు, పవిత్రకు ఇది మారుపేరుగా నిలిచే సన్నిధానం. ఆత్మ సాక్షాత్కారాన్ని పొందిన స్వామిగా ముత్తేస్వామి ప్రసిద్ధులు. ఈ ఆశ్రమం కొండరంగి కొండపై కమనీయ ప్రాకృతిక సౌందర్యం నేపథ్యంగా దర్శనమిస్తుంది. పలకరించే మబ్బుల సమీర సమూహాలు, తనువును తన్మయంగా తాకే పిల్లగాలుల కొంటె అల్లర్లు, ఆధ్యాత్మిక దివ్యశక్తి ఆవిష్కృతమయ్యే సహజ వనరుల అందాలతో ఈ ప్రాంగణం భక్తుల్ని ఆకర్షిస్తుంది. కనకంపట్టి సిద్ధస్వామికి ఎంతో ఆధ్యాత్మిక శక్తి, యోగశక్తి ఉందని భక్తులు విశ్వసిస్తారు. యోగ, ధ్యానం, ఆధ్యాత్మికత, సిద్ధత్వాల ద్వారా ఆయన తన గురుత్వాన్ని కొనసాగించారు. అతీంద్రియ శక్తుల్ని పొంది కేవలం స్పర్శమాత్రం చేత ప్రజల కష్టనిష్ఠూరాల్ని నివారించగలిగేవారు. కనకంపట్టి సిద్ధర్ బోధనల్ని ఇప్పటికీ తమిళనాడు వ్యాప్తంగానే కాక కేరళ, కర్ణాటక రాష్ట్రాలలో కూడా అనుసరిస్తుంటారు. ఆధ్యాత్మిక చింతన ద్వారా క్రమశిక్షణ సాధించడం, లౌకికమైన అభీష్టాల నుంచి దూరంగా ఉండవచ్చునని ఆయన నిరూపించారు. స్వీయ క్రమశిక్షణతో ఆధ్యాత్మిక శక్తిని సాధించి తద్వారా దైవానుగ్రహాన్ని సాధించవచ్చని ఆయన పేర్కొనేవారు.
కనకంపట్టి ముత్తయ్య సిద్ధరస్వామి ఎక్కువగా మాట్లాడేవారు కాదు. ఆయన అరుదుగా మాట్లాడిన మాటలే ఆణిముత్యాలై ఆధ్యాత్మిక రస గుళికలై శోభిల్లుతున్నాయి. తమిళనాడులో విస్తృతంగా వ్యాప్తి చెందిన పురాతన సిద్ధ వైద్యానికి ఆయన విశేష ప్రాచుర్యం కల్పించారు. పాంచభౌతిక అంశాలతో భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశాలతో స్థూల దేహం నిర్మితమైందని, సూక్ష్మస్థాయిలో ఉండే పరమాత్మతో ఈ దేహంలో ఉండే ఆత్మని అనుసంధానించాలని ఆయన పేర్కొన్నారు. కనకంపట్టి పళనిస్వామి దివ్య సాధువు, గొప్ప అవధూత. జ్ఞానం, సంపద, ఆరోగ్యం, ఆనందం ఇలా ఎవరికి ఏది కావాలంటే అది అనుగ్రహించేవారు. ఇప్పటికీ ఆయన తన సజీవ సమాధి నుంచే భక్తుల వివిధ సమస్యలకు, ప్రశ్నలకు తగిన పరిష్కారాల్ని సూచిస్తూ తాను అనంతగుణ మహిమోపేతుడిగా నిరూపించుకుంటున్నారు. ఎందరో సంపన్నులు, విద్యాధికులు, వైద్యులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు కనకంపట్టి స్వామిని ఇప్పటికీ తమ ఆరాధ్యమూర్తిగా భావిస్తారు. తమ సంపదని, హోదాను, పలుకుబడిని పక్కన పెట్టి నేను అనే అహంకారాన్ని వదిలి నా చెంతకు వచ్చేవారిని నేనెప్పుడూ నిరాశపరచను అని ముత్తయ్య స్వామి పేర్కొనేవారు. నిష్కామంగా, నిర్వ్యాజ ప్రేమతో నన్ను సమీపించండి, అదే మీకు భాగ్యకారకమవుతుంది అని స్వామి పేర్కొనేవారు. ఆత్మజ్ఞాన ప్రదానేన తస్మై శ్రీ గురవే నమః. అనేక జన్మ సంప్రాప్త గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పరిపూర్ణ విశ్వగోవిందం సుజ్ఞాన గురు గోవిందం ప్రేమైక. కనకంపట్టి సిద్ధర్ ఆధ్యాత్మిక శక్తులు పొందిన పరిపూర్ణ వ్యక్తి. బాహ్యపరంగా చూడడానికి ఓ పిచ్చివాడిలా, సర్వసంగ పరిత్యాగిలా కనిపిస్తాడు. కానీ ఆయన అంతరంగం అంతులేని ఆధ్యాత్మిక చైతన్యంతో తొణికిసలాడుతుంది. తమిళంలో సిద్ధుల్ని సిద్ధర్ అంటారు. సిద్ధర్ పరంపరకు తమిళనాట ఎంతో వైశిష్ట్యం ఉంది. వారు యోగసిద్ధిని పొందడంతో పాటు తమ సిద్ధుల ద్వారా ప్రజల అనారోగ్యాలకు, వివిధ సమస్యలకు పరిష్కారాల్ని సైతం చూపిస్తారు. సిద్ధర్ పరంపరకు మొదటి సంఘం కాలంలో ఎంతో ప్రాధాన్యం ఉంది. రసవాదులు, సాధువులు, ఆధ్యాత్మికవేత్తలు, శాస్త్రవేత్తలు సిద్ధులుగా ఖ్యాతిగాంచారు. తమ పరిశోధనలను తాళపత్రాలపై తమిళ పంక్తుల రూపంలో రచించారు. ఒకే దైవాన్ని విశ్వసించే సిద్ధులతో పాటు బహుదేవతారాధనను విశ్వసించే సిద్ధులు ఉంటారు. కనకంపట్టి పళనిస్వామి ఏకేశ్వరోపాసన చేశారు. దేవుడు ఒక్కడే, ఒకే దైవం పలు శక్తులుగా విభజితమైంది. ఒకే వ్యక్తిలో భిన్న కోణాలు ఆవిష్కారమైనట్టుగా ఒకే పరమాత్మ అనేక రూపాలలో దర్శనమిస్తున్నాడు అని ఆయన చెబుతారు. ఉన్నది ఒకటే, ఆ ఏకత్వం నుంచే అనేకత్వం సాకారమైందంటారు. శివ 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 శంభో మహదేవా. హర 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 మహదేవా. శివ 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 శంభో మహదేవా. తమిళనాడులోని కనకంపట్టి ముత్తయ్య స్వామి సిరుగునూరు ఆశ్రమం ప్రఖ్యాత తీర్థయాత్ర స్థలిగా అలరారుతోంది. ప్రసిద్ధ క్షేత్రం పళనికి అతి సమీపంలో ఉన్న ఈ దివ్య సన్నిధి భక్తుల పాలిట భవ్య పెన్నిధిగా వర్ధిల్లుతోంది. జన్మ సంప్రాప్త కర్మ బంధ విదాయినే ఆత్మజ్ఞాన ప్రదానేన తస్మై శ్రీ గురవే నమః. అనేక జన్మ సంప్రాప్త కర్మ బంధ విదాయినే
ఆయన జీవసమాధి పొందిన ప్రదేశం కనకంపట్టి. ప్రత్యేక మంటపంలో పుష్పాలంకృతంగా దీపతోరణాల మధ్య ఆయన సమాధి కట్టడం గోచరమవుతుంది. దివ్యాంశ సంభూతుడిగా, మహిమోపేత సాధువుగా ముత్తయ్యస్వామి ప్రసిద్ధులు. నా సమాధి నుంచే నేను మీ సమస్యలకు తగిన పరిష్కారాల్ని సూచిస్తాను అని ఆయన సజీవ సమాధికి ముందు ప్రకటించారు. ఆ మాట ప్రకారం ఇప్పటికీ స్వామి మహిమా సమాహారం ప్రకటితమవుతూనే ఉంది. నమ్మి కొలిచిన వారి పాలిట ప్రత్యక్ష దైవంగా స్వామి ప్రణతులు అందుకుంటున్నారు. ప్రతి సంవత్సరం కనకంపట్టి స్వామి గురు పూజోత్సవాలు ఘనంగా జరుగుతాయి. లక్షలాది మంది ఈ ఉత్సవాలలో పాల్గొంటారు. ఉచిత వసతి, అన్నదాన సదుపాయాల్ని ఇక్కడ ఏర్పాటు చేస్తారు. పళని సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్న భక్తులు కనకంపట్టి ముత్తుస్వామి ఆశ్రమాన్ని దర్శించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ స్వామిని కనకంపట్టి పళనిస్వామిగాను వ్యవహరిస్తారు. కనకంపట్టి పళని ముత్తయ్య సిద్ధరస్వామికి అపర ధన్వంతరి అని పేరు ఉండేది. ఆయన చూపు, ఆయన కరస్పర్శ సోకితే ఎన్నో మొండి వ్యాధులు కూడా నయమవుతాయని, దాని నుండి రోగులు బయటపడేవారని నమ్మిక. అలాంటి ఎన్నో ప్రత్యక్ష నిదర్శనాలు కూడా ఉన్నాయి. ఇలాంటి సిద్ధులే సిద్ధ వైద్య విధానాన్ని అభివృద్ధి చేశారు. అయితే ఈ శక్తి రావడానికి ఎంతో ఉపాసనా బలం, శక్తి, ఆధ్యాత్మిక చింతన అవసరం. సిద్ధ వైద్యాన్ని పోలి ఉండే గ్రామీణ వైద్యం అనాదిగా తమిళనాడు గ్రామంలో ఇప్పటికీ ఉంది. పట్టి వైద్యం అంటే అమ్మమ్మల వైద్యం, నాటు మருந்து, నాటు వైద్యం, మూలిగై మరుత్తవం అంటే మూలికా వైద్య విధానాల్ని ఇప్పటికీ తమిళనాట గ్రామ ప్రాంతంలో అనుసరిస్తారు. సిద్ధులు ప్రధానంగా 8 రకాలు ఉంటాయి. సాధకుల సామర్థ్యాన్ని బట్టి ఈ అష్టసిద్ధులు సాధకులకు వశమవుతాయి. ప్రాంతీయ విశ్వాసాన్ని అనుసరించి తమిళనాడులోని తానిప్పరి గ్రామానికి సమీపంలో ఉన్న సతురగిరి పర్వతంపై సిద్ధులు యోగ సాధన చేసినట్లు విశ్వసిస్తారు. వారి ద్వారానే సిద్ధ పరంపర తమిళనాడు వ్యాప్తంగా విస్తరించింది. సిద్ధులు ప్రధానంగా 18 మంది ఉన్నారు. వీరందరికీ సిద్ధగురువు అగస్త్య మహర్షి. అయితే అగస్త్యుడు నందీశ్వరుడి ద్వారా సిద్ధ విద్య సాధించాడు. ఆ తర్వాత నంది నుండి తిరుమూలర్కి సిద్ధ విద్య అందింది. నంది, సిద్ధమూలర్, అగస్త్యుడు, కాళంగినాథర్, పతంజలి, కోరక్కల్, సుందరనందర్, కొంగనార్, సత్యముని, వాల్మీకి, వామదేవర్, ధన్వంతరి, ఇడైకాదార్, మాచముని, కరూరార్, బోగర్, పంబట్ట, కుతుంబై ఈ 18 మందిని అష్టాదశ సిద్ధగురువులు అంటారు. వీరి పరంపరలోని గురువు నుంచే పళని ముత్తయ్యస్వామి సిద్ధత్వాన్ని సాధించారు. పళని ముత్తుస్వామి కేవలం తాను పొందిన సిద్ధత్వాన్ని ఆధ్యాత్మిక సాధనకే పరిమితం చేయకుండా ప్రజోపయోగం కోసం, ప్రజల బాగోగుల కోసం తన సిద్ధితత్వాన్ని వినియోగించారు. అష్టసిద్ధులపై పట్టు సాధించారు. అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈశిత్వ, వసిత్వ అనేవి అష్టసిద్ధులు. తమిళనాడు వ్యాప్తంగా ఎందరో పళని ముత్తుస్వామికి ఆరాధ్య భక్తులు, రాజకీయ రంగ ప్రముఖులు, సినీ రంగ ప్రముఖులు, వ్యాపార వాణిజ్యవేత్తలు కనకంపట్టి స్వామికి ప్రత్యక్ష భక్తులుగా వర్ధిల్లుతున్నారు. ఇప్పటికీ ఆశ్రమాన్ని సందర్శిస్తూ మానసికపరమైన ప్రశాంతతను ఆస్వాదిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఆశ్రమానికి భక్తులు అనుమతిస్తారు. ప్రతి పౌర్ణమికి విశేష ఉత్సవాలను నిర్వహిస్తారు. అలాగే అమావాస్యకు విశేష ఆరాధనలు ఉంటాయి. ప్రతి గురువారం గురు పూజోత్సవాలను నిర్వహిస్తారు. గురు పూర్ణిమ సందర్భంగా పళని ముత్తుస్వామికి విశేషమైన రీతిలో పుష్పాభిషేకం నిర్వహిస్తారు. ఆనందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం పరిపూర్ణ విశ్వగోవిందం సుజ్ఞాన గురు గోవిందం ప్రేమైక జాగృత గోవిందం కృష్ణం వందే
పళని ముత్తుస్వామి సిద్ధర్ ప్రధానంగా ఒక రైతు. తాను స్వామీజీనని సిద్ధుండనే విషయం తెలియని నిర్మల నిస్వార్థమైన వ్యక్తి. ఎంతోమంది భక్తులు ఆయన కోసం రోజుల తరబడి వేచి చూసేవారు. అయితే సందర్శకులు గుమికూడి ఉండడం, ప్రజాసమూహం మధ్య తాను ఉండడాన్ని ఆయన ఇష్టపడేవారు కాదు. జనసమూహాన్ని చూసి ఆయన అసహనానికి గురయ్యేవారు. కోపంతో వారిపై గట్టిగా అరిచేవారు. తన వ్యవసాయ పనుల్లో ఆయన నిమగ్నమయ్యేవారు. ఆయన శ్రమజీవి, శ్రమశక్తిని నమ్ముకున్న రైతు. తన జీవనోపాధిని నిర్వహిస్తూనే సాటి వ్యక్తుల పట్ల దృష్టి సారించేవారు. ఆయన కోసం ఆయన వ్యవసాయ క్షేత్రం సమీపంలో ఉన్న చెట్టు కింద భక్తులు ఎదురుచూసేవారు. తన వ్యవసాయ పనులు ముగించుకున్నాక స్నానం చేసి ఆ చెట్టు కిందకు వచ్చేవారు. భక్తులు అడిగిన ప్రశ్నలకు తగిన పరిష్కారాల్ని సూచించేవారు. కొన్నిసార్లు మౌనంగా ఉండేవారు. భక్తులు ఇచ్చే కానుకల్ని స్వీకరించేవారు కాదు. కేవలం పండ్లు, మిఠాయిలు స్వీకరించేవారు. స్వీకరించగానే వాటిని భక్తులకే తిరిగి పంచిపెట్టేవారు. కనకన్పట్టి సిద్ధర్ సిద్ధవైద్య నిపుణుడిగా ఎందరినో ఆకర్షించారు. దక్షిణ భారతదేశంలో వేలాది సంవత్సరాలుగా ఆచరణలో ఉన్న పురాతన వైద్య విధానం పురాణాల్లో కూడా ప్రస్తావితమై ఉంది. కనకన్పట్టి సిద్ధర్ ప్రాణాంతక క్షయవ్యాధిని మూలికా వైద్యంతో నివారణ చేసేవారు. ఆయన అందించే మూలికా వైద్యంతో దీర్ఘకాల రోగులకు సత్వరం స్వస్థత లభించేది. మూలికలు, ఖనిజాలు, జంతు ఉత్పత్తుల్ని మేళవించి ఆయన వివిధ రుగ్మతలకు చికిత్స అందించేవారు. అయితే ఈ సిద్ధ వైద్యానికి కేవలం ఔషధాలే కాదు, ఆధ్యాత్మిక సాధన, దైవబలం కూడా తోడవ్వాలి. అప్పుడే రోగులకు వెంటనే ఈ సిద్ధ వైద్యం వల్ల మేలు చేకూరుతుందని ఆయన చెబుతుండేవారు. కనకన్పట్టి సిద్ధర్ సిద్ధ వైద్యంపై చేసిన బోధనలు కేవలం వ్యాధి లక్షణాలతో కాకుండా మొత్తం వ్యక్తికి చికిత్స చేయడం అనే ప్రాముఖ్యతను వెల్లడిస్తాయి. ఆరోగ్యం అంటే శారీరకపరమైనది కాదు, అది శారీరక, మానసిక పరమైన స్వస్థత అంశాల సమ్మేళనం అని పళనిస్వామి పేర్కొనేవారు. కనకన్పట్టి సిద్ధర్ ప్రకటించిన ఆధ్యాత్మిక జ్ఞానోదయం నేటికి తమిళనాట కాంతిపుంజాల్ని వెదజల్లుతూనే ఉంది. కేవలం సిద్ధ వైద్యం ద్వారానే కాక ఆధ్యాత్మిక చింతన, సాధు జీవనం, నిష్కామ భావన, గురు పరంపరకు ఆయన సాటిలేని మేటి, ప్రతినిధి. కనకన్పట్టి సిద్ధర్ బోధనలు, ప్రవచనాలు, సందేశాలకు నేటికీ తమిళనాడులో ఎంతో ప్రామాణికత ఉంది. ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన ఘనమైన వారసత్వ సంపదగా జాతికి అందించిన సూక్తి సుధ, వైద్యనిధిని భక్తులు, అనుచరులు నేటికీ ఆచరిస్తూనే ఉన్నారు. కనకన్పట్టి ముత్తై పళనిస్వామి సిద్ధర్ ఒక అసామాన్య వ్యక్తి. సిద్ధగురువు, సిద్ధ వైద్యుడు, సామాన్య భక్తులకు చేరువలో ఉండే మహాజ్ఞాని, నిష్కపటి, నిర్మల, నిర్వికార, నిరంజన, నిష్కామయోగి. సామాన్యుడిగానే ఉంటూ తన అసామాన్య తత్వాన్ని, వ్యక్తిత్వాన్ని ఆయన ప్రకటించారు. బాహ్యంగా చూస్తే ఆయన ఒక మానసిక చాంచల్యం ఉన్న వ్యక్తిగా గోచరమయ్యేవారు. కానీ ఆయన ఆంతరంగికం అద్భుత జ్ఞాన పెన్నిధితో తొణికిసలాడేది. లోచూపుతో ఆయన అంతర్వీక్షణ చేసేవారు. బాహ్యపరమైన పటాటోపాల కన్నా మానసిక పరంగా ఎంతో దృఢంగా ఉన్న అంశానికే ప్రాధాన్యమిచ్చేవారు. ఆయన ఎప్పుడు సజీవ సమాధి చెందారో ఇతమిత్తంగా చెప్పలేం. కానీ తాను భౌతికంగా ఉన్నా, భౌతికంగా లేకున్నా ప్రజాశ్రేయస్సే ధ్యేయంగా మసలుకుంటున్న అసలైన అవధూత సిద్ధగురువు శ్రీ కనకన్పట్టి ముత్తై సిద్ధర్ స్వామి. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురవే నమః. పరిపూర్ణ విశ్వ గోవిందం, సుజ్ఞాన గురు గోవిందం, ప్రేమైక జాగృత గోవిందం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.